హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్తో అయినా, వెజ్ కర్రీస్తో అయినా, రైతాతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే ఇక్కడ రైస్ అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. వాటిని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఫస్ట్ నేను బాస్మతి రైస్ తో చేస్తున్నానండి. ఇదే పులావు నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి. ఫస్ట్ బియ్యం శుభ్రంగా కడిగేసుకుని వాటర్ అయితే పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు మనం దీంట్లో వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుందాము. ఈ పులావ్లోకి 2 బంగాళదుంపలు, క్యారెట్, 3 చిన్న ఉల్లిపాయలు, 2 చిన్న టమాటాలు అయితే తీసుకున్నాను. అలానే కారం కోసం పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. మనం ఇందులో కారం ఎక్స్ట్రా వేయం కాబట్టి పచ్చిమిరపకాయలతోనే కారం అయితే ఉంటుందండి. ఉల్లిపాయలు అయితే కాస్త పెద్ద పెద్దగా చీలికల కింద కట్ చేసుకోండి. అలానే బంగాళదుంపను కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదండి, మనకు నచ్చినట్టు ఏదైనా వేసుకోవచ్చు. అలానే దీంట్లో బఠానీ కూడా ఉంటే వేసుకోండి. మనకి వెజిటేబుల్స్ ఎక్కువ నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు, మనకి ఎక్కువ వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇంకా క్యారెట్ని కూడా సన్నగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ క్యారెట్ అయితే తీసుకున్నాను. వీటిల్ని కాస్త చిన్నగా అయితే కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయని చీలికల కింద కట్ చేసుకోండి. టమాటాని కూడా కాస్త పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. పెద్దదైతే టమాటా ఒకటే సరిపోతుంది, చిన్నవైతే 2 తీసుకోండి. ఏ వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా ఇవి ఉంటే మాత్రం పులావ్కి సరిపోతాయి. ఇలా వీటన్నిటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలానే దీనికి హోల్ గరం మసాలా అయితే తీసుకోవాలి. ఇది జాజికాయ అండి. దీన్ని చిన్న మొక్క తీసుకుని పౌడర్ చేసుకుంటున్నాను. దీని ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసేది అయితే కుక్కర్ లో చూపిస్తున్నానండి. నార్మల్ గా గిన్నెలో చేసుకున్నా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. స్కిప్ అయింది అది. ఆయిల్ హీట్ అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసుకుని వేపుకోవాలి. మనం డైరెక్ట్గా హోల్ గరం మసాలా వేసుకుని అన్ని కూరగాయలతో పాటు ఇవి వేపినప్పుడు టేస్ట్ వేరే ఉంటుంది. సపరేట్గా ముందే వేపి తీసుకుంటే టేస్ట్ వేరే ఉంటుందండి. ఇవి ఇలా ముందు వేపడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అలా ట్రై చేయండి. బంగాళదుంప ముక్కలు కాస్త వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి అందులోనే. ఇప్పుడు వీటిని ఇంకొంచెం సేపు వేపుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు కలుపుకుంటూ వేపుకోండి. ఇదైతే మా అమ్మ స్టైల్ పులావ్ అనమాట. మా అమ్మ ఇప్పుడు ఎలా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేను స్టీల్ కుక్కర్లో వేపడం వల్ల కాస్త అడుగు అంటుతుంది. అలానే మంచి కలర్ అయితే రాలేదు, కానీ బంగాళదుంపకి నార్మల్ గిన్నెల్లో అయితే మంచి కలర్ అయితే వస్తాయి. ఇదే కుక్కర్లో 1 స్పూన్ గీ, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ లేకపోతే కనుక మనకి ఇవన్నీ వేపినప్పుడు మాడిపోతాయండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. దీంట్లో 2 అనాసపూలు, అలానే 2 యాలకులు, అలానే 2 జాపత్రి అంటారు కదా, అది కూడా వేసుకోండి. 3 మరాఠీ మొగ్గలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలానే 4 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. 1 స్పూను షాజీరా కూడా వేసుకుని వాటిని బాగా వేయించుకోవాలి. ఇందాక జాజికాయ పొడి చేసుకోమని చెప్పాను కదా, అది ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి, నేను మర్చిపోయాను. అది కూడా వేసేసుకుని ఒకసారి వేపుకోండి. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఉల్లిపాయల్ని వేగనివ్వాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే వేపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఈ పులావ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నేనైతే 2.5 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నేను ఇందాక జాజికాయ పౌడర్ మర్చిపోయానని చెప్పాను కదండి, అది ఇప్పుడు వేసుకుంటున్నాను. దీనైతే మీరు ముందే వేసేసుకోండి. మనం ఇవన్నీ కలిపేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే టేస్టే మారిపోతుంది. మాడిపోకుండా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుని టమాటాలు బాగా మగ్గనివ్వండి. 5 మినిట్స్కి అయితే టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని దీంట్లో మనకు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం. ఇందులో 2 స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను. అలానే 1 స్పూను బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి. అలానే చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి.
దీంట్లో కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను. దాన్ని కూడా వేసుకుని కలుపుకోండి. ఇది మసాలా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ఇందాక వేపు పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుని ఒక 5 minutes వేపుకోండి. అన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదండి, వాటిని నీళ్ళంతా తీసేసి రైస్ మాత్రమే ఇందులో వేసుకోవాలి. నార్మల్ రైస్ అయినా సరే ఇప్పుడు ఇలా కడిగేసుకుని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని దాంట్లో మనం వాటర్ అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్కి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకోవాలండి. కుక్కర్లో చేసుకునేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ అంటే ఇంకా మెత్తగా అయిపోతుందండి. కరెక్ట్గా 1.5 అయితే సరిపోతుంది. నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, కావాలంటే ఇంకొంచెం వేసుకోండి. లాస్ట్లో ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అతుక్కుపోకుండా బాగా వస్తాయి. తర్వాత మూత పెట్టి విజిల్ అయితే పెట్టుకున్నాను. బాస్మతి రైస్కి ఎక్కువ విజిల్స్ అవసరం లేదండి. హై ఫ్లేమ్లో అయితే 2 విజిల్లు, మీడియం ఫ్లేమ్లో అయితే 1 విజిల్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ అయితే రానిచ్చాను. తర్వాత ఎయిర్ అంతా పోయే వరకు పక్కన పెట్టేసుకోండి, వెంటనే అస్సలు తీయద్దు. ఎయిర్ అంతా పోయిన తర్వాత ఇలా విజిల్ తీసి మూత అయితే తీసుకుని చూసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చక్కగా కుక్ అయిపోయింది 1 విజిల్కే. రైస్ కూడా కరెక్ట్గా ఉడికింది, వాటర్ కూడా సరిపోయాయి. అంతా ఒకసారి కలుపుకోండి. గట్టిగా కలిపేసుకుంటే రైస్ మొత్తం విరిగిపోతుందండి, నెమ్మదిగా కలుపుకోవాలి. దీంట్లో మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. ముందే జీడిపప్పును వేయించి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే ఉండాలి అని రూల్ ఏం లేదు, ఏది లేకపోయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వెజ్ కర్రీస్లోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా రైతాలోకైనా చాలా బాగుంటుంది. అసలు ఏమీ లేకపోయినా కూడా వట్టిగా తినొచ్చు. మేమైతే ఏ కర్రీ లేకపోయినా కూడా చాలా ఇష్టంగా తింటాం దీన్ని. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.